వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇవాళ మనము ఈ సర్వైవల్ రూల్స్ అనే సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో థర్డ్ వీడియో చేసుకోబోతున్నాం. ఈ థర్డ్ వీడియో కంటే ముందు ఫస్ట్ వీడియో దేని గురించి మాట్లాడినాం? క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి. సెకండ్ వీడియో యావరేజ్ గురించి, యావరేజ్ చెయ్యాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు. చూడని వాళ్ళు ఎవరైతే ఉంటే ఫస్ట్ అవి చూసినాకనే ఈ థర్డ్ పార్ట్కి అనేది వస్తే మంచిది. ఎందుకంటే బిగినర్స్ చాలామంది డైరెక్ట్గా మధ్యలో చూస్తుంటారు. మధ్యలో కాదు, ఈ సిరీస్ ఉంటుంది, ఒక 10 వీడియోస్ ఉంటాయి. ఈ సిరీస్లో ఫస్ట్ నుండి 10 వీడియోస్ చూడండి చాలు. ఇది ప్రతి బిగినర్కి కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ, మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ట్రేడింగ్ ఒక ట్రాక్ మీద రన్ అవ్వాలి. ట్రాక్ మీద రన్ అవ్వాలంటే చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటూ ఉంటారు. ఓకే ఫైన్, వాళ్ళు కష్టపడుతున్నామని అనుకుంటారు, కానీ దేని మీద కష్టపడాలి? అసలు మార్కెట్లో ఉండాలంటే ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని తెలియాలిగా. మనకు తెలియకుంటే ఏమైపోతుంది? సేమ్ అదే స్ట్రాటజీలు, అదే ట్రెండ్ లైన్లు, అదే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు అయిపోతుంది. కాదు, ట్రేడింగ్లో నేర్చుకోవాల్సినవి మనకు కనబడే కొన్ని. ఇది మైండ్ సెట్ అంటాం, ఎమోషన్స్ అంటాం, ఫోమో అంటాం, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ కనబడని ఫస్ట్ నేర్చుకోవాలి. కనబడేటి ఏంటి? సపోర్ట్లు, ట్రెండ్ లైన్లు, టూల్స్, చార్ట్, క్యాండిల్స్, ఇవి తర్వాత నేర్చుకోవాలి టెక్నికల్గా. ఓకేనా? అట్లయితేనే మనకి నేర్చుకోగలుగుతాం. కరెక్టే. ఇప్పుడు నేను చెప్పి 10 పాయింట్స్ ఏంటి అంటే, వీటిలో మాస్టర్ అయితేనే మీరు మార్కెట్లో ఉంటారు, లేకపోతే కష్టం అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేసినవి మాత్రం ఇవే ఒక 10. ఓకే, ఈ వీడియో మొదట్లోనే చేయొచ్చు, కానీ ఇవి చెప్పాలంటే కూడా నాకు ఎక్స్పీరియన్స్ అవసరం. అవునా? ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పాలి నేను, లేకపోతే డైరెక్ట్గా ఏది పడుతుంది నేను కూడా స్ట్రాటజీలని ఇవన్నీ ఇవే నడుస్తాయి మార్కెట్లో అని చెప్పలేను నేను. సో చాలా కాలం తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఈ 10 పాయింట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవి 10 వీడియోస్ డైలీ ఒకటి లెక్క చూడండి, దాని మీద ఆలోచించండి. ఓకే, లేదు అంటే మీరు చూసినప్పటికీ కూడా మీకు గుర్తుండాలి కాబట్టి నేను ఒకరోజు గ్యాప్ ఇచ్చి చూడమంటున్నాను. అంటే ఇవాళ ఒక వీడియో చూస్తే రేపు ఒకరోజు చూడమంటున్నాను. కంటిన్యూ చూస్తే అర్థం కాదనమాట మీకు ఏ టాపిక్ ఏందని. క్లియర్గా? ఫైన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంది? అసలు కన్సిస్టెన్సీ మీద ఎట్లా ఫోకస్ పెట్టాలి? కన్సిస్టెన్సీ గురించి చాలాసార్లు చాలా వినే ఉంటారు. ఓకే, అక్కడ చాలా టాపిక్స్ మధ్య ఇది కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ కన్సిస్టెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? మీరు దీపం ఉంది, ఏలు పెట్టకు కాలుతుంది అంటే పిల్లగాడు ఏం చేస్తాడు? ఉరుక్కిపోయి ఖచ్చితంగా దాని మీద ఏలు పెడతాడు. పెట్టేదాకా చూడాలి. చూసినాక తర్వాత చెప్పాల్సిన అవసరం ఉండదు. జీవితాంతం ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే పెద్దగా అయ్యేంత వరకు ఎక్కడ మంట కడబడ్డా అక్కడ ఏలు పెట్టాడు ఇంకోసారి. ఓకే, ఎందుకంటే ఒకసారి చెప్పాలి, చెప్తే వినలేదా అది ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఇక్కడ కూడా మార్కెట్లో అదే జరుగుతుంది. చాలా రకాల ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు ఎక్కడెక్కడో ఇన్ని ఉంటారు, ఎక్కడెక్కడో చదివి ఉంటారు. ఫైన్, కానీ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో చెత్త కూడా చాలా ఉండడం వల్ల మీరు ఏది కరెక్ట్ కాదని తెలుసుకోలేక మీరు ఆ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. మిస్టేక్స్ చేస్తారు కదా, అక్కడ లాస్ అవుతుంది. ఫైన్, కానీ లాస్ అయినాక దేనివల్ల లాస్ అయింది అనేది మీరు కనుక్కోకుండా వదిలేయడమే మీ మైనస్ పాయింట్. నిజంగా చెప్తే, నిజానికి మీరు ఈ పాయింట్ ఒకటే నేర్చుకున్నారనుకోండి కన్సిస్టెన్సీ గురించి, దీంట్లో ఏమైనా మిస్టేక్ వచ్చి మనకు లాస్ వచ్చిందంటే దీని మీదే మళ్ళీ వర్క్ చేస్తాం అన్నమాట. కానీ మనం అట్లా కాదుగా, 10 సంబంధం లేని వీడియో. ఫస్ట్ వీడియో ఒకటి ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సెకండ్ వీడియో ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. థర్డ్ వీడియో ఆప్షన్స్ గురించి ఉంటుంది. ఫోర్త్ వీడియో ఫ్యూచర్స్ గురించి ఉంటుంది. ఇట్లా సంబంధం లేని చూస్తేనే ప్రాబ్లం వస్తుంది అనమాట. క్లియరా? సరే, ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? మీరు మార్కెట్కి ఎందుకు వచ్చారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్కి ఎందుకు వచ్చారు? మీరు నేను జాక్పాట్ కొట్టడానికి? చెప్పండి. ఎవ్వరు కూడా జాక్పాట్ల కోసం అయితే మార్కెట్కు రావద్దు కూడా. వచ్చిరైతే రివర్స్ జాక్పాట్ అవుతుంది. అంటే జాక్పాట్లో మార్కెట్కి ఉంటుంది, మీరు పెట్టే మనీ ఏదైతే ఉంటుందో సింగిల్ అటెంప్ట్లో లేపేస్తుంటుంది. అది మార్కెట్కు జాక్పాట్, మనకు కాదు. ఓకే, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా చూడండి, ఎనీ బిజినెస్. నేను జనరల్గానే ఛాయ్ దుకాణం నుండి చెప్తాను. అంటే చిన్న ఛాయ్ డబ్బా పెట్టుకుంటాం కదా మనం, ఒక 5 lakhs ఖర్చు అయింది అనుకుందాం. 5 lakhs ఖర్చు చేస్తున్నామంటే ఆ 5 lakhs అతనికి క్యాపిటల్ అనమాట. తను జాక్పాట్లు ఏమైనా వెతుకుతాడా? అలా మీరే చెప్పండి. ఛాయ్ అమ్ముకుంటే 5 లక్షలు ఎన్ని రోజులలో వస్తాయి? 5 లక్షలు తన డబ్బా ఏదైతే పెట్టుకుంటాడో షాపు, ఛాయ్ షాప్ పెట్టుకున్నాక ఫస్ట్ డే రాకపోవచ్చు జనాలు. నిజం చెప్తే ఒక నెల రోజులు కూడా స్లోగా జరుగుతుంది బిజినెస్. ఆ తర్వాత మెల్లమెల్ల జనాలు పెరుగుతారు. అక్కడ ఓకే బాగుంది ఛాయ్ అని మంచి పేరు వస్తాయి. కానీ నిజంగా మార్కెట్లో మీరు ఒక 5 లక్షలు క్యాపిటల్ తెచ్చుకోరంటే ఏమవుతుంది చెప్పండి? వారం రోజులలో ఎగిరిపోతాయి. ఎట్లా ఎగురుతాయి నాకు అర్థం కాదు. ఎక్కువ ట్రేడ్లు చేయడం, ఎక్కువ క్యాపిటల్ ఒకేసారి డిప్లాయ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ రెండింటి వల్లనే ఎక్కువ అది హోల్డ్ చేయడం. మళ్ళీ అదే చాయ్ షాప్కి పోతే ఒకే రోజు 100 లీటర్ల పాలు తెచ్చుకొని, ఓకే 100 కిలోల చక్కెర తెచ్చుకొని ఇవన్నీ నాశనం చేసుకుంటాడా? ఇవి మళ్ళీ వారం రోజులు పెడితే పాడైపోతాయి. చేసుకుంటాడా? చెయ్యడు. డైలీ ఎంత తేవాలో పాల ప్యాకెట్లు?
డైలీ ఎంత చక్కెర తెచ్చుకుంటాడు? ఆ టీ పౌడర్ ఏదో ఉంటుంది అది ఎంత తెచ్చుకుంటాడు? ఒక అందాజతోటి ఇంతే పెట్టాలి, 5 లక్షలు ₹1,00,000 ఖర్చు చేయాలి అని పెట్టాడు. ఎప్పుడు 5,000 ఖర్చు అయితే చాలు ఒక్క రోజుకి, ఫస్ట్ డే మా అంటే 2,000 3,000 నిజం చెప్తే. ఆ 2-3 వేలలో కాఫీ, టీ పౌడర్, చక్కెర, పాలు తెచ్చుకుంటాడు. అది ఒరిజినాయా ఓకే, అంటే ఆ రోజుకి అయిపోయినాయా ఓకే, నెక్స్ట్ డే కొంచెం పెంచొచ్చేమో, అంతకుమించి ఇంకేం లేదు. అవి ఒడవలేదంటే తెల్లారేం చేస్తాడు? సేమ్ అంతే తెస్తాడు. ఓకే, చిన్న చిన్న నష్టం ఉంటుంది, ఓకే తెస్తాడు, కానీ ఎక్కువ తేడు. ఎందుకు? 5 లక్షలు పెట్టినోడు మరి 1,00,000 ఖర్చు చేసి అన్నీ తెచ్చుకోవాలిగా. మరి మనం ట్రేడింగ్లో ఎట్లయితే చేస్తున్నామో అట్లా ఎందుకు తేడు? తనకు 1 నెలలో సంపాదించాలి 5 లక్షలు, 2 నెలల కాదు, 1 ఇయర్ తర్వాత నా మనీ నాకు వస్తే చాలు, ఆ తర్వాత బిజినెస్ జరుగుతుందని ప్లాన్ చేస్తాడు. ఇదే కన్సిస్టెన్సీ అంటే డైలీ కొంచెం 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 జమ అవ్వాలి అని. సింపుల్ లైక్ చిల్లర ఏరుకున్నట్టు, రూపాయి కలెక్ట్ చేసుకున్నట్టు. ఒక చెట్టుకి మొత్తం రూపాయి కాయిన్సే మొలిచినాయి అనుకో, అప్పుడు ఆ చెట్టు ఏం చెప్తుంది? డైలీ ₹1 తీసుకోవాలి అంటే అట్లా వెళ్ళి పోతా డైలీ ₹1 కలెక్ట్ చేసుకుంటూ పోవడం అనమాట. సో చిన్నప్పుడు నాకు ఒకటి రియల్ ఇన్సిడెంట్ చెప్తా. ఓకే, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఒక రైల్ ట్రాక్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. అంటే ఆ ట్రైన్ది సౌండ్ వినబడుతుంది. ఎప్పుడైనా మేము బయటికి పోయి ఆడుకున్నప్పుడు అక్కడ చిన్న గ్రౌండ్ ఉండేది రైల్ ట్రాక్ పక్కన, అక్కడ ఆడుకోవడానికి పోతుండే. అక్కడ ఏం చేస్తారంటే కొందరు అక్కడ రైల్ ట్రాక్ పక్కన చాలామంది ఇట్లా గుడిసెలు వేసుకొని బ్రతుకుతుంటారు. అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే అక్కడ ట్రైన్ పోతుంటుంది, మాల్గాడి అంటారు దాన్ని, అందులో బొగ్గు తీసుకొని పోతుంటారు. ఆ పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఆ బొగ్గుని సంచులలో వేసుకొని పోతే అదొక క్రైమ్ అనమాట. అంటే పట్టుకుంటారు, అక్కడ ఉన్న పోలీసులు ఎవరు ఉంటారు పట్టుకుంటారు. ఆ సంచులలో బొగ్గు నింపుకొని తీసుకోతుంటే వాళ్ళని పట్టుకుంటుంటారు. కొంతపరి వాళ్ళు పట్టుకోకుండా మిస్ అవుతారు కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకానొక టైంలో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైతే బొగ్గు ఎత్తుకోబోతున్నారో వాళ్ళందరినీ పట్టుకున్నాక కొత్తగా వచ్చి మళ్ళీ బొగ్గు తీసుకురావడానికి ఎవరు లేరనమాట. అంటే ఎవరైతే ఇంట్లో మొగోళ్ళు ఉంటారో వాళ్ళే పోయి బొగ్గు అనేది ఎత్తుకొచ్చే వాళ్ళు అక్కడ నుండి. కానీ అక్కడ తర్వాత ఇంటి నుండి పోయి ఎత్తుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. పిల్లలు అండ్ ఇంట్లో లేడీస్ ఉండేవాళ్ళు. అప్పుడు లేడీస్ పోయి తీసుకురాలేరు. ఓకే, లేడీస్ కూడా పోలీసు వాళ్ళు పట్టుకోరు అనుకో, పిల్లలు ఆగమైపోతారు కదా. సో అందుకే పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. పిల్లల పెద్ద సంచులు ఎత్తుకురాలేరు. అప్పుడు ఏం చేసిరంటే పిల్లలకు పోయి ఒక చిన్న బొగ్గు పిల్లాన్ని తీసుకురాపో, చిన్నగానన్నా వండుకుందామనో ఏదో దేనికో అమ్ముకుందామనో పిల్లల్ని పంపించేవాళ్ళు అనమాట. అయితే ఆ పిల్లలు ఏం చేసేవాళ్ళు, సంచులు ఏమి ఎత్తుకురాలేరు కదా. ఓకే, పోయేవాళ్ళు ఆ బండి దగ్గర నిలబడేవాళ్ళు. అక్కడ సిగ్నల్ ఉంటుంది జనరల్గానే, అక్కడ ఆగొచ్చు బండి, ఆగకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కొన్ని డోర్స్ ఉంటాయి. ఆ డోర్లు చక్కగా ముయ్యకపోవడం వల్ల అందులోకి ఒక్కొక్క బొగ్గు పిల్ల అనేది కింద పడేది. ఆ ఒక్కొక్క బొగ్గు పిల్ల డైలీ ఎత్తుకొచ్చేవాళ్ళు. ఒక సంచి ఒక్కరోజు అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక వారం 10 రోజులు వెయిట్ చేసి ఒక సంచి ఎత్తుకొచ్చి అది అమ్ముకునేవాళ్ళు. దాని పైసలు వస్తే ఆ 10 రోజులు తినేవాళ్ళు మంచిగా, లేదంటే నెల రోజులు తినేవాళ్ళు. కానీ ఈ పిల్లలు ఏం చేసేవాళ్ళు, డైలీ ఒక బొగ్గు పిల్ల ఎత్తుకొని రావడం. అది పెద్దగా క్రైమ్ అని నేను అనుకోవట్లేదు. ఓకే, ఆడ కింద పడ్డది ఏరుకొచ్చుకుంటారు. ఓకే, సో అక్కడ బొగ్గు పిల్ల ఒకటి తీసుకొని రావడం. ఇంటికాడ వచ్చేసరికి అదే 10 రోజుల్లో మళ్ళీ సేమ్ ఆ సంచి ఎంత అయితే ఉంటుందో ఆ సంచి నిండా బొగ్గు అనేది జమ అయ్యేది. ఆ జమ అయిన బొగ్గు తీసుకొని మళ్ళీ వీళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటే అమ్ముకునేవాళ్ళు. అమ్ముకుంటే సేమ్ పైసలు, సేమ్ డేస్, సేమ్ బొగ్గు. కానీ తెచ్చింది ఈసారి పిల్లలు. ఓకే, అది కూడా కింద పడితే ఏరుకొచ్చుకున్నారు, అంతేగాని డైరెక్ట్ బండిలకి వెళ్ళి ఎత్తుకొని రాలేదు. సో దానికి దీనికి తేడా ఏంది చెప్పండి? తేడా ఉంది కదా. సడన్గా ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ తినాలి అంటే రిస్క్ చాలా ఎక్కువ. ఓకే, ఒక్కోపారి చాలామంది ట్రైన్ మూవ్ అయిపోతుందిగా, అందుకెళ్ళి పడిపోతుంటారు దుంకి. అంటే వాళ్ళ ఏరియా అది, వాళ్ళు అక్కడ కాకుండా ఇంకెక్కడ ఆగుతుందో ట్రైన్ తెలియదు కాబట్టి వాళ్ళు దుంకడానికి ట్రై చేస్తుంటారు. చాలామంది దుంకుతుంటారు. మేము ఇంటనే ఉంటాం న్యూస్ అవి నేను చిన్న ఉన్నప్పుడు. సో అక్కడ ఎవరైతే వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు ఏవైతే ఉండేనో వాళ్ళు ఇంటికి వచ్చేసినాక కూడా జైలు నుండి ఆ తర్వాత కూడా ఆ పిల్లల్నే పంపించేవాళ్ళు అనమాట, బొగ్గు తీసుకురాపో అని. అక్కడ ఏంటంటే పోలీసులు ఒక్క బొగ్గు పిల్ల కోసం పెద్దగా ఫోకస్ చెయ్యరు, పిల్లల్ని బెదిరించేవాళ్ళు. నడూరు ఇడికెళ్ళడంగా వాళ్ళు బొగ్గు పిల్ల పట్టుకొని ఊరుకొచ్చేవాళ్ళు అనమాట. ఆ బొగ్గు పిల్ల ఇంట్లో దాచిపెట్టి ఒకే రోజు తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు అనమాట. సో ఇది కన్సిస్టెన్సీ అయిపోయింది. క్లియర్ కదా. కొంచెం కలెక్ట్ చేయడమే ఇంపార్టెంట్. ఒకేసారి ఎప్పుడైతే ట్రై చేస్తారో అది అందరికి ఆశ ఉంటుంది, ఒకేసారి పెద్ద ప్రాఫిట్ రావాలని. మీరు నెక్స్ట్ లెవెల్ మాస్టర్ అయితే కానీ అవి రావు. ఎందుకు అంటే మీకు అర్థమైపోతుంది ప్రైస్లో ఎక్కడ ఎగురుతుంది, ఎక్కడ ఆగుతుంది, ఎప్పుడు హోల్డ్ చేస్తుంది, ఎక్కడ హంట్ చేస్తుంది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఇప్పుడు అన్నీ తెలవాలంటే మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఒక వీడియో చేసి ఏదైనా చూపించేస్తే అది మీరు తెలవంగానే నెక్స్ట్ డే నుండి చేసేసుకోవచ్చు అని. ఇలాంటి ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ పనికి రావు, గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని రూల్స్ పెట్టి చేసుకుంటే
దాన్ని స్ట్రాటజీ అంటాం. ఆ స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేయాలి. అది కూడా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పింది రేపు తెల్లారి నుండి చేస్తా, రేపు ఒక్కరోజు చేసి ఫెయిల్ అయిపోయిందని చెప్పి మళ్ళీ మీరు ఈ పని చేస్తలేరు అనుకుంటారు, కానీ మీరు పని చేయాలి చక్కగా అనే విషయం తెలియదు చాలామంది. ఓకేనా? కన్సిస్టెన్సీ అంటే సింపుల్గా చెప్తే మీరు వీడికి వచ్చింది ఏదో లగితో లాటరీ అయితే బ్యాటరీ అన్నట్టు ఏదో పెద్ద పెద్ద జాక్పాట్లు ఎత్తేద్దాం అనేది లాటరీ లాగా లేదో గ్యాంబ్లింగ్ చేసేద్దాం అన్నటువంటి ప్లానింగ్లు ఏమైనా ఉంటే మానేసుకోండి. ఇక్కడ మాత్రం చిన్నగా చూడండి. ఇవాళ ఏమైపోతుంది, ఒక మీ క్యాపిటల్ 10 లక్షలు ఉందనుకుందాం, కొంచెం ఎక్కువ పెడుతున్నా, ఓకే బిగినర్స్ అట్లా పెట్టుకోరు కానీ చెప్తున్నా, ఒక టక్కున 4,000 ప్లస్ కనబడదు అనుకో, ఓకే ఈ ప్లస్లో క్లోజ్ చేయగలుగుతారా మీరేం చేస్తారంటే 10 లక్షలకు 4,000 అమ్మా అట్లీస్ట్ 40,000 రావాలా, ఓ ఆ యూట్యూబ్లో చూసినా వాడేమో లక్షలు పెట్టిండు, వీడేమో కోట్లు పెట్టిండు, వాడేమో వేలు పెట్టిండు, ఇవే కనబడతాయి. ఎందుకంటే వీటి వల్ల కొంచెం నాశనం అయ్యారు జనాలు. ఓకే, మన తెలుగులో ట్రేడర్లు బయటికి రావాలి అంటే దండం పెట్టాలి. ఫస్ట్ దండం పెడితే ఆ తర్వాత ఆలోచించాలి ట్రేడర్ ఎవరు ఏందనేది. ఎందుకంటే ప్రాపర్ మైండ్ సెట్ లేనప్పుడు ట్రేడింగ్లో పైసలు వచ్చినాయి వాళ్ళు సొంతంగా సంపాదించారు అనుకుంటారు. మార్కెట్ ఇచ్చే అవకాశాలు అవి. ఎందుకంటే నువ్వు మార్కెట్లోనే ఉండడానికి, నీకు అప్పుడప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే నువ్వు అనుకుంటావు మేము కష్టపడ్డాం ఈసారి పైసలు వచ్చినాయి, ఓకే 4 రోజులు లాస్ అయింది, ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది చాలు కవర్ చేసిన, ఓకే అప్పుడప్పుడు అయితే ప్రాఫిట్ వస్తుందిగా అందుకే నేను మార్కెట్లో ఇంకా ట్రై చేస్తే వస్తుంది అనుకుంటాను. కానీ అది మార్కెట్ ఇస్తుంది కావాలని అని ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకంటే మీరు ఇంకా లాసులు ఇవ్వాలి కదా మార్కెట్లో ఉండి, మీరు లేకపోతే లిక్విడిటీ ఎక్కడ ఉంది చెప్పండి? మార్కెట్లో ఏడుంటుంది లిక్విడిటీ? ఉండదు. మీరు ఉంటేనే మార్కెట్ రన్ అవుతుంది, లేకపోతే మార్కెట్ ఎట్లా అమ్ముకుంటారు? పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ వాళ్ళు అమ్మాలి అనుకున్న జాల ఎట్లా అమ్ముతారు? లక్షల కోట్లు క్వాంటిటీ ఉంటుంది. ఓకే, బై చేయాలనుకుంటే వాళ్ళు ఎట్లా బై చేస్తారు? వాళ్ళు బై చేయాలంటే సెల్ చేసేటోడు ఉండాలిగా. అంటే వాళ్ళు ఏడైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో ఆడ మనం ఎంటర్ అవుతున్నాం, ఏడైతే వాళ్ళు ఎంటర్ అవుతున్నారో మనం ఎంటర్ అవుతున్నాం, సెల్ చేసేసుకుంటున్నాం మనం, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం, రివర్స్లో చేస్తున్నాం. మనం రివర్స్లో ఉండడానికే ఈ ప్యాటర్న్స్ ఉంటాయి మార్కెట్లో. ఏవి తెలుసుగా మీకు ప్యాటర్న్స్ గురించి? ఫైన్. సో ఈ ప్రాఫిట్ 4,000 వచ్చింది, ఈ 4,000లో టక్కున బుక్ చేసుకుని ఓకే మైండ్లో ఏమి ఉండాలి తెలుసా? ఇలా గ్రీనా కాదా ఇది ఒక్కటే ఉండాలి తప్ప 4,000 5,000 కాదు. నెక్స్ట్ 1K వచ్చింది, నేనైతే బుక్ చేయాలి. ఎందుకు? ఇది గ్రీనా కాదా అంతేనాది, ఇంకా నాకు ప్రాఫిట్ ఇది పెద్దదా చిన్నది కాదు. ఇలా మీరు ఒక ప్లాన్ చేసుకోండి. 20 డేస్ మార్కెట్ ఉంటే 20 డేస్ గ్రీన్ పెట్టాలి అనేది టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడ 10 రూపాయలు ఉన్నా కూడా గ్రీనే గుర్తుపెట్టుకోండి. మీరు ఫోకస్ చేయాల్సింది పిఎన్ఎల్ మీద కాకుండా మీరు యాక్చువల్గా మీరు ఎగ్జాంపుల్ మనం డిమాట్ అకౌంట్లో లాగిన్ అయిపోతే మనకు పిఎన్ఎల్ అన్నీ గ్రీన్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి కదా. ఓకే, ఆ చెక్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఓకే ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇది రెడ్ కలర్, ఇవి ఒక 20 ఉంటాయి. ఈ 20లో 20కి 20 గ్రీన్ ఉండాలనేది టార్గెట్ పెట్టుకోండి. ఇది కూడా పిఎన్ఎలే, బట్ ఇక్కడ డిజిట్స్ అనేది కనబడదు, జస్ట్ అయ్యో బాక్సులు కనబడతాయి పిఎన్ఎల్లో చూపించే విధంగా. ఓకే, ఇవి గ్రీన్గా 20 రోజులు ఉండాలని ట్రై చేయండి. అట్లీస్ట్ 10 రోజులు ఉంటాయి, హ్యాపీ. ఎన్ని రోజులున్నా హ్యాపీ. ఓకే, కానీ మీరు ఈ నంబర్స్ పెద్దగా ఉండాలని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఓకే, ఈ నంబర్స్ మాత్రం పెద్దగా ఉండాలని మాత్రం దీన్ని సాగదీయొద్దు. దీన్ని సాగదీసే కొద్దీ ఇది కూడా సాగిపోతుంది రిస్క్లో. క్యాపిటల్ని రిస్క్ పెట్టొద్దు. ఓకే, క్యాపిటల్ని రిస్క్ పెట్టొద్దు. పెద్ద యుద్ధాల్లో కూడా షీల్డ్ లేకుండా యుద్ధం పాటించరు. ఇప్పుడు తలకాయ ఇది ఉందా, ఇది షోల్డర్ ఉందా, ఇవి చేతులు. ఓకే, యుద్ధాల్లో తలకాయ లేపేస్తారు ఫస్ట్ కత్తితోడు. కాబట్టి ఈడ కొన్ని ప్రొటెక్షన్స్ ఇవి ఉంటాయి. ఇవేంటి చెప్పు? ఇట్లా కత్తితో కొడితే ఇది అడ్డు ఉంటుంది అనమాట, ఇనిపై ఉంటాయి అవి. ఓకే, ఏదైతే కవచం ఉంటుందో కవచంకే వస్తాయి అవి. ఇది కావాలంటే చూసుకోండి ఒకసారి. అవి మన హెడ్ని కాపాడుతాయి, మెడని కాపాడుతాయి అనమాట. సో ఎక్కడైనా ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్లోకి మనం వచ్చింది పెద్ద ప్లేయర్స్ మధ్యలోకి, పెద్ద పుడింగిల మధ్యలోకి మనం వచ్చినప్పుడు మనం జాగ్రత్త ఉండాలా, వాళ్ళు ఉండాలా? మనమే కదా. సో మన దగ్గర ఏముంది? మనం ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్న పైసలు ఇవి, మన పైసలు. కొందరు జమ చేసుకుంటారు, కొందరు అప్పు చేస్తుంటారు, కొందరు జాబ్ వదిలేసినాక పైసలు వచ్చినాయి, లేకపోతే కొందరు చాలా టైం సేవింగ్స్ చేసుకున్న పైసలన్నీ తీసుకొని వచ్చి ఎటు తిరిగి వాళ్ళ సొంతమే పైసలు. అప్పు తెచ్చినా కట్టుకోవాలా, లేదంటే సొంత పైసలు అయినా వాళ్ళే ఉంటాయి. కొన్ని ఫ్యామిలీకి ఏదైనా ఫంక్షన్స్ కోసం పెట్టుకుని ఇంట్లో ఖర్చు పెట్టడానికి దానికి దీనికి జమ చేసుకుని రకరకాలై తెచ్చుకుంటారు. అవునా? తెచ్చుకునే అవి సొంత పైసలే కదా. అవి పెట్టుకునేటప్పుడు ఏమైపోతుంది? ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఈ గ్రీన్ వచ్చిందంటే 4,000 నీ పైసల మీద ప్రాఫిట్ వచ్చినట్టే కదా. 1,000 రూపాయలు వస్తే ప్రాఫిట్ వచ్చినట్టేగా. 500 వచ్చినాయి, ఇది కూడా ప్రాఫిటేగా. తర్వాత 5, 6,000, 8,000, 3,000, 2,000 ఇవన్నీ జమ అయిపోయినాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే 3,000 యావరేజ్ అనుకుందాం. 3,000 యావరేజ్ వచ్చింది అనుకుందాం. ఒకరోజు 4,000 రావచ్చు, ఒకరోజు 5,000 రావచ్చు, ఒకరోజు 2,000, ఒకరోజు 500 రావచ్చు. ఇట్లా యావరేజ్ 3,000 వస్తే 3,000 ఇంటూ 20 రోజులు వేసుకో. 20 రోజులు అంటే ఎంత?
60,000, అవునా? ఈ 60,000 సగం లాసే కదా, ఎలాగో ఇచ్చేస్తాం. సో 30,000 వేసుకో. 30,000 మనం ట్రేడింగ్ చేసినందుకు స్టార్టింగ్లో మనకు ఓకేనా కదా? ఓకే. కానీ ఒకసారి 30,000 రావచ్చు, ఒకసారి 10,000 రావచ్చు, ఒకసారి 20,000 రావచ్చు, ఒకసారి 50,000-60,000 కూడా రావచ్చు. ఇవి ఏమైనా రావచ్చు. ట్రేడింగ్లో శాలరీ లెక్క ఇట్లా అని ఇంతే అని రాదు. సో అందుకే ప్రాఫిట్ తీసేటప్పుడు పిఎన్ఎల్ ఏవైతే డిజిట్స్ ఉంటాయి కదా, ఓకే 700 పెరిగింది, 800 వచ్చింది, 1600 వచ్చి మళ్ళీ 700 వచ్చింది, లేదు 1600 పోయినాక బుక్ చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ 1600 పోయి వచ్చింది కదా, ఆడి పోయినాక బుక్ చేస్తా అనిపిస్తుంది. మళ్ళీ అది 3,000కి పోయి మళ్ళీ 1800కి వచ్చింది అనుకో, లేదు ఈసారి 3,000 పోతే బుక్ చేస్తా, 1800 మళ్ళీ వచ్చింది కదా అని అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 1600 గుర్తురాదు, ఎందుకంటే హయ్యెస్ట్ ఏది ఉంటే ఆడనే బుక్ చేస్తామని ప్లాన్ చేస్తాం. పొర్రపాటున కూడా పిఎన్ఎల్ ఏమైపోతుంది అంటే ఒకసారి 5,000కి పోతుంది, 5,000 ప్రాఫిట్ పోయి 2,000కి వచ్చింది అంటే దీంట్లో సగం వచ్చింది అంటే కట్ చేయడం ఇంపార్టెంట్. క్యాండిల్ ఇది ఈడో ఓపెన్ అయింది, ఒకటి ఈడో ఓపెన్ అయ్యి క్యాండిల్ మెల్లమెల్లగా ఇట్లా పోతుంది. ఈ క్యాండిల్ మిడిల్ పాయింట్ ఇది ఇట్లా పోతుంది. దీని 50% మీద బుల్లిష్, 50% కింద బేరిష్. యాక్చువల్ క్యాండిల్ దీని దాకా పోయింది, ఓకే ఫైన్ బాగానే ఉంది. కానీ ఇది మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ 50% కిందికి వస్తుంది అంటే ఈడ కట్ చేయడం ఇంపార్టెంట్. కట్ చేయడం, అది పోతున్న మధ్యలోనే కట్ చేయడం ఇంపార్టెంట్. సేమ్ ప్రాఫిట్ కూడా అంతే. 5,000 ప్రాఫిట్లు ఉంది అంటే ఇది ఎప్పుడు కట్ చేయాలి మనం? 2,500 రాగానే కట్ చేసేయాలి. ఇది అక్కడక్కడ కొంచెం అటు ఇటు బుక్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇది 4,000 వచ్చిందంటే కట్ చేయం, ఎందుకంటే అది ఒక ట్రైలింగ్ అనుకుందాం. ఓకే, కట్ చేయకుండా పోతాం. మళ్ళీ ఇది 6,000 వచ్చింది అనుకో, 3,000 కట్ చేయాలి. 8,000 వచ్చింది అనుకో, 4,000 కట్ చేయాలి. ప్రాఫిట్ బుక్ చేయడం అనేది ఇట్లనే చేయాలి. ఓకే, సగం వచ్చిందంటే ఇంటికి ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాఫిట్ వచ్చినాక మళ్ళీ లాస్ట్కి ఎట్లా పోతాం అనేది పాయింట్. ఇక్కడ ఎట్లా పోతారు అంటే ఇక్కడ 5,000 వచ్చినా కూడా మళ్ళీ 5,000 మైనస్ అయ్యేదాకా చూసుకుంటూ కూర్చుంటామా? కాదు, అది గేమే కాదు. ఓకేనా? సో ఏది తీసుకున్నా కూడా మీరు గ్రీన్లో ఉంటే చాలు. ఈడ మీకు ఇన్ని పైసలు అన్ని పైసలు అని కాకుండా ఇలా గ్రీనా రెడ్డా అనేది ఆలోచించండి. ఓకే, అట్లయితేనే మీకు కన్సిస్టెన్సీగా ఫోకస్ చేసి ట్రేడింగ్ చేయగలుగుతారు. లేకపోతే ట్రేడింగ్ అనే దానికి మీరు చేసే బయట సోషల్ మీడియా చూపించేదానికి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, సంబంధమే లేదు. మీరు ఏది నేర్చుకోకుండా ఏం కాదు. అంటే చూస్తే ఈ వీడియో తెల్లారి వచ్చేస్తుందా అంటే నో. ప్రతిదీ ఏదైనా లెర్నింగ్ వీడియో చూస్తే రాదు, చూసి నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయండి బ్రెయిన్ ఆపరేషన్ వీడియో అని. ఆ బ్రెయిన్ ఆపరేషన్ డాక్టర్స్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లోనే ఉంటాయి వీడియోలు. అవి చూసి మనం బ్రెయిన్ ఆపరేషన్ చేయగలుగుతాం అనుకోవడం అదొక ఫన్నీగా ఉంటుంది వినడానికి. ఓకే, మనం ఆపరేషన్లో చేసేస్తాం అనడం. సో ఇది కూడా అంతే. ట్రేడింగ్ ఏమి మామూలు స్కిల్ కాదు అది. ఓకే, అది నేర్చుకోరంటే కూర్చుని చాలా పైసలు, నేర్చుకోకపోతే ఎందుకు మరి కూర్చుని చాలా పైసలు మరి అందరు రావట్లేదంటే అదే కదా, చేసే తప్పులే అవి. మొత్తం 95% ఫెయిల్ ఈజీగా అయిపోతారు. రీజన్, ఎవరు కూడా దీన్ని ఒక ఎడ్యుకేషన్ లాగానో చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. ఎవరు కూడా దీన్ని ఒక బిజినెస్ లాగానో చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. ఎందుకంటే బిజినెస్కి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి మనకు బిజినెస్ గురించి చెప్తారు, బిజినెస్ సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి బిజినెస్లో చేరుతారు, బిజినెస్ సంబంధం లేని వాళ్ళు వచ్చి దీన్ని గ్యాంబ్లింగ్ అంటారు. మరి ఇక్కడ ఏమైపోతుంది? బిజినెస్ నాశనమా కాదా? దీని బ్యాడ్ నేమ్ ఎందుకు వస్తుంది? రీజన్ అదే. ఓకే, బిజినెస్ రిలేటెడ్ చదువుకొని, బిజినెస్ రిలేటెడ్ తెలుసుకొని, బిజినెస్ రిలేటెడ్ చేసేవాళ్ళు ఎంతమంది? ఈవెన్ నేను కూడా బిజినెస్ రిలేటెడ్ ఏం చదవలేదు, ఏం చేయలేదు. ఫస్ట్ ఇక్కడ వచ్చింది నేను పైసలు లేకుండా నేను అంతాను. ఫస్ట్ పైసలు లేవు కాబట్టి నేను ఎలాగైనా నేర్చుకోవాలి, పైసలు వచ్చేదాకానన్నా అట్లీస్ట్ దీని గురించి తెలుసుకుంటా అని కూర్చున్నా. దానివల్ల నేను నేర్చుకున్న చిన్న పాయింట్లు నేర్చుకుంటూ చిన్న విషయాలు నేర్చుకుంటూ రావడం జరిగింది. కానీ పైసలు పెద్దగా అనేది మార్కెట్లో పెట్టలేను నేను. రీజన్ పైసలే లేవు. ఓకే, ఇవి ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఈ టాపిక్స్. పైసలు లేవు కాబట్టి నేను బతికినా, కాబట్టి పైసలు ఉండుంటే అవి కూడా ఇలాగో పొడగొట్టేవాడిని. అందరు పోయినట్టే నాయి కూడా పోయేటి, మొత్తం నాయి పోలేవని కాదు, మళ్ళీ పోయినాయి నాయి కూడా. ఎంత ఉండేనా అంత పోయినాయి అని, కొంచెం ఉంటే కొంచెం పోయినాయి అది. సో సింపుల్గా చెప్తే అబ్జర్వేషన్స్లో నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటా. నాకు ఇవి ఆర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో అబ్జర్వేషన్స్ కానీ, మైండ్ సెట్ కానీ, పర్స్పెక్టివ్ కానీ, ఇవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో అందులో అబ్జర్వేషన్స్లో ఒకటి చెప్తాం మీకు, చీమలను అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఏం లేదు. అది మన ట్రేడింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ కన్సిస్టెన్సీ గురించి. అది ఏంటంటే చీమలను చూడండి. ఒక క్రీమ్ బిస్కెట్ నేను తీసుకొచ్చి ఆడ పడేసిన. క్రీమ్ బిస్కెట్లో అది క్రీమ్ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. ఇది క్రీమ్ బిస్కెట్ది, అది మధ్యలో ఉంటే కొంచెం క్రీమ్ వేసేసిన. నేను జనరల్ క్రీమ్ తిన్నాను బిస్కెట్లో, అది చిన్న పర్సన్ అలవాటు కాబట్టి అది వేసిన. ఇప్పటిది కాదు, ఇది ఏదో నేను చాలా ఏళ్ళ క్రితంది. సో ఈ చీమ వచ్చి ఏం చేస్తుంది, ఇట్లా వచ్చి చూస్తుంది. ఇది చూసి దీన్ని తింటుందా ఎత్తుకుపోతుందా అంటే తినదు, ఎత్తుకోవద్దు. ఇది పోతుంది, పోయి ఒక 4గురిని పట్టుకొచ్చేస్తుంది, ఒక 4 కూలర్లను పట్టుకొస్తుంది, లేకపోతే వాళ్ళ దోస్తులను పట్టుకొచ్చుకుంటుంది. నడువురు ఇది ఎత్తుకోదామని. కానీ అది ఎత్తుకుపోతుందా అంటే ఎత్తుకోవద్దు. అది దాని హోల్ ఉండేది చిన్నగా. అది ఏం చేస్తుంది అంటే
ఈడికెళ్ళి ఈడికి ఒక రౌండ్ వేస్తుంది, దీంట్లో ఒక 1% మాత్రమే తీసుకోగలుగుతుంది. ముక్కలు 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 సుంచి వాళ్ళు ఏం చేస్తుంది, తీసుకొని పోయి మళ్ళీ ఫిల్ చేసుకుంటుంది. దాన్ని ఇంట్లో ఎడబెట్టుకుంటుంది, మరి తీసుకొని పెట్టుకుంటుంది. ఇది మొత్తం మనం అది పెట్టి పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు చూసే వరకు ఈడేముండదు, ఇంకా ఒక చీమ ఉండదు, ఏముండదు, సంబంధం లేనట్టు మొత్తం ఊడ్చి పెడతాయి. ఈడ మొత్తం తీసుకోతాయి. కానీ బిస్కెట్ మొత్తం అది ఏదైతే క్రీమ్ ఉందో బిస్కెట్ది అది ఒకేసారి ఎత్తుకోవు. ఓకే, ఇది గేమ్ వాటిది. వీటిని చూస్తే మనం ఏం నేర్చుకోవాలా? ఇప్పుడున్న కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నాం కదా, అది నేర్చుకోవాలా లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇవి ఏం చేస్తున్నాయి అవే, ఇవి పర్ఫెక్ట్ అనమాట. ఇవి నేచర్కి తగ్గట్టు ఇవి పనిచేస్తాయి. అందుకే ఇవి సూపర్ సక్సెస్. ఎప్పుడు యానిమల్స్ కానీ, చీమలు కానీ, పురుగులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. న్యాచురల్గా బతుకుతాయి, న్యాచురల్గా చచ్చిపోతాయి. కానీ మనం అట్లా చేయం కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మనకు జాబులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, శాలరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా వీటికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడానికి రీజన్ మనకు తెలియకపోవడం అంటే ఏది ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి, ఏం చేయాలని. ఓకే, ఎగ్జాంపుల్ ఇంత ముగ్గురు ఒకసారి చెప్పిన, మీరు రాయి మీద ఎన్ని నీళ్ళు పోయి ఏం కాదు, పోనీ రాయి తీసుకొని నీళ్ళని ఇసిరిగొట్టు, నీళ్ళని చీల్చుకుంటూ ఈ రాయి పోతుంది లోపలికి. ఓకే, కానీ టైం ఏం చేస్తుంది? టైం తీసుకుంటున్నాం అంటేనే అది కన్సిస్టెన్సీ. క్లియర్ కదా? సో ఒక రాయి ఇట్లుంటుందా, ఒక వాగుల నీళ్లు కొన్ని సంవత్సరాలు ఇట్లా పోయిందంటే ఆ రాయిని కోసేస్తుంది. సో నీళ్లకు రాయికి ఎంత తేడా ఉంది? మీరు సింపుల్గా చెప్పండి, నీళ్ళు స్ట్రాంగ్ ఉంటుందా రాయా? 100% రాయి అంటారు అందరు. ఫైన్, అది నిజమే, రాయి స్ట్రాంగ్. ఇప్పుడు రాయి తీసుకొని నీళ్ళలో వేస్తే ఏమైపోతుంది? నీళ్ళని చీల్చుకుంటూ పోతుంది. కానీ ఇది వీక్ అయినప్పుడు ఏం చేస్తుంది? నీళ్ళు ఒక వాగు దగ్గర నీ పెద్ద రాయి ఉన్నప్పటికీ కూడా ఇది నీళ్లు పోతూ 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 దీని మధ్యలోకి వెళ్ళిపోతూ దీన్ని కట్ చేసేస్తుంది. కొన్ని సంవత్సరాలకు అది కట్ చేస్తుంది. మీరు ఎక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది, అది నిజం. సో దీనికి టైం అవసరం, ఎందుకంటే అది చాలా వీక్ ఉంది రాయి కన్నా. రాయి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా, మనమా లేకపోతే ఎవరు? రీటైలర్సా? చెప్పండి. మనందరం రీటైలర్స్ కాబట్టి మనం వీక్, అవునా? బిగ్ ప్లేయర్ స్ట్రాంగ్. మరి మనం ఏం చేయాలా? దేంతో గెలవాలా? కన్సిస్టెన్సీ. చిన్నది తీసుకొని పోయినాం అనుకో, అది పెద్ద ఫోకస్ అనేది ఉండదు మార్కెట్కి. అంటే బిగ్ మనీ ఎక్కడ ఉంటే అక్కడ హంటింగ్ అనేది జరుగుతుంటుంది. సో మీరు టార్గెట్ బిగ్ మనీకి చేసారనుకో, ఈజీగా మీరు టార్గెట్ అయిపోతారు. క్లియర్? చిన్న మనీకి టార్గెట్ చేసి తీసుకొని పోతేనే అక్కడ మీరు ఉంటారు, లేకపోతే కష్టము. ట్రేడింగ్లో చాలా 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 డెప్త్ విషయాలు ఉంటాయి, అందులో ఇదొకటి. ఓకే, ఇవి లేకుండా మార్కెట్లో అసలు ఏమీ చేయలేము. కన్సిస్టెన్సీ అనేది ఎందుకు అంటే బిగ్ ప్లేయర్స్ నుండి తప్పించుకోవడానికి. పెద్ద ఫండ్ ఏడున్నా, పెద్ద ఆర్డర్స్ ఏడున్నా ఎగిరిపోతాయి. ఓకే, చూడు మార్కెట్లో ఇనే ఉంటారు మీరు, ఎంతో సంపాదించిన వాడు కూడా మొత్తం లాస్ అయిపోయినట్టు. కానీ ఏ రీటైలర్ అయినా క్యాపిటల్ బ్లో అవ్వడం, అకౌంట్ బ్లో అవ్వడం, మెల్లమెల్ల 10 లక్షలు 5 ఏళ్లలో, లేకపోతే 20 లక్షలు 3 ఏళ్లలో ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ కోట్లు ఒకేసారి అకౌంట్ బ్లో అయిపోయినట్టు చూసిరా? ఎందుకంటే రిటైలర్స్, బిగినర్స్ చాలామంది తక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా తక్కువ అమౌంటే చేస్తుంటారు. 5 లక్షలు 10 లక్షల వరకు చేస్తుంటారు, నాకు తెలిసి జనరల్గా చెప్తున్నా. కానీ పెద్ద వాళ్ళు బిలియన్స్లో ఉంటాయి. వాళ్ళకు మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా ఎక్కువ బిలియన్స్ ఎగిరిపోతాయి అన్నమాట. అంత మనీ మంతా లేదు కాబట్టి టెన్షన్ లేదు, వాటి గురించి ఆలోచించి కూడా అవసరం లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకునేది ట్రేడింగ్ మైండ్ సెట్ గురించి. ఓకే, ట్రేడింగ్లో కావాల్సింది ఫోకస్. దేని మీద చేయాలా? కన్సిస్టెన్సీ మీద. జాక్పాట్ల గురించి కాదు, పెద్ద అమౌంట్, పెద్ద రాకెట్ మూవ్స్, ఇది ఏదో వచ్చింది కదా, ఇది ప్రతిదీ ఇట్లనే రావాలంటే నో ఛాన్స్ లేదు. ఇట్లాంటి మార్కెట్ కూడా మనం బతకాలి అంటే ఈ చిన్న మూవ్ కూడా మనకు ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? ఇవే కావాలి అనుకుని కూర్చుంటే దొరకవు ఇక. క్లియర్ కదా? సో ఇది జర ఫోకస్ చేయండి. ఫస్ట్ది క్యాపిటల్ ప్రొటెక్షన్. ఫస్ట్ పాయింట్ అనేది అది చాలా ఇంపార్టెంట్, క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయాలా. సెకండ్ వచ్చేసి ఆ ప్రొటెక్షన్లోనే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యావరేజ్ ఎప్పుడు చేయకూడదు. సో ఇదే క్యాపిటల్ ప్రొటెక్షన్ అవ్వడానికి కూడా మనం కన్సిస్టెన్స్గా ఫోకస్ చేస్తే లాస్ వచ్చే ప్లేస్లో చిన్న ప్రాఫిట్ తోటి బయటికి వెళ్తున్నాం అన్న విషయం గమనించాలి. ఓకే, చిన్న ప్రాఫిట్ మీరు ఎన్నిసార్లు మీరే చేసి ఉంటారు. మీకు మీరే ఒకసారి మీ అకౌంట్ తోటి ఊహించుకోండి. ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చి కూడా మళ్ళీ లాస్ట్లో కన్వర్ట్ అయ్యి క్లోజ్ చేసిన రోజులు ఎన్నో ఊహించుకోండి. ఆ రోజుల్లో మీరు లాస్ వచ్చిన రోజు లాస్ కాకుండా చిన్న ప్రాఫిట్ 1000-2000 తోటి అన్న మీరు క్లోజ్ చేసి ఉంటే ఎంత రికవర్ అయ్యేది అకౌంట్ చూసుకోండి మీరే. అవునా కదా? మళ్ళీ ఇదే కాకుండా మీరు 100 రోజులు ట్రేడ్ చేసి 200 లేదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసారు. ఈ 2-3 ఏళ్లలో రిస్క్ రివార్డ్ రేషియో వాడిరు. ప్రతిరోజు 5,000 ఇచ్చుకుంటూ వస్తున్నారు అనుకుందాం. కానీ ఏదో ఒక రోజు 1,00,000 ఇవ్వడము, 30,000 ఇవ్వడము, 40,000 ఇవ్వడము, 10,000 ఇవ్వడము, ఇలాంటి పెద్ద ఇచ్చి ఉంటారు కదా. ఆ రోజులు కూడా 5,000 ఇచ్చి బయటికి వచ్చిర్రి అనుకుంటే
ఇది లెక్క చేసుకోండి ఒకసారి. మీ పిఎన్ఎల్ మీరు ఓపెన్ చేసుకొని లాస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా, ప్రాఫిట్లో ఉన్న వాళ్ళ గురించి కాదు. సో ఈ పెద్ద పెద్ద రిస్కులు లాసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కటి తీసేస్తే చాలు, మళ్ళీ గ్రీన్లో అయిపోతుంది మీ పిఎన్ఎల్. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద రిస్క్ ఎప్పుడు వస్తాయి, ఇవి మీకు సరిపోక ప్రాఫిట్ బయటికి రారు, లేదంటే మీరు ఇచ్చే లాస్ లిమిట్ దాటిపోతే బయటికి రారు. ఈ బయటికి రాకపోవడం అంటే ఏంది, వీక్నెస్సే కదా. మనకు వీక్నెస్, దాని మీద ఆశ ఉంటుంది. ఆశ కాదు ఉండాల్సింది, గ్రిప్ ఉండాలి. మనకు గ్రిప్ ఉండాలి. ఇటు పోయిందా 5,000 లాస్ తీసేయాలా, ఇటు వచ్చిందా 10,000 ప్రాఫిట్ తీసేయాలా. లేకపోతే 5,000 ప్రాఫిట్ ఉన్న తీసుకోరా, తీసుకుంటా, పైసలు కావా, 1,000 రూపాయలు వస్తే తీసుకోవాలా టైంని బట్టి. అంటే ఇప్పుడు ప్రస్తుతం 6 గంటల మార్కెట్ ఉంది మనకి. ఈ 6 గంటల మార్కెట్లో ఇప్పుడు మనకు 2:32 అవుతుంది అనుకో, ఓకే 2,000 వచ్చినట్టుగా చాలు, ఇలా క్లోజ్ చేసేస్తాం. దినమంతా కోసం ట్రేడ్ చేస్తామా ఏంది, కాదు, గంట సేపు చాలు. గంటలో 1,000 రూపాయలు వచ్చిందంటే సరిపోదా చెప్పండి. మన క్యాపిటల్ ఎంత ఉంది అని మైండ్లో పెట్టుకోకండి పొరపాటున కూడా. క్యాపిటల్ ఎంత ఉన్నా కూడా 10 లక్షల క్యాపిటల్ ఉంది అంటే 1 లక్షనే ఉంది అనుకోండి, 1 లక్ష ఉంది అంటే 10,000 ఉంది అనుకోండి. ఈ 10,000 వాడాలా ఇవ్వాలట్టు కానీ ప్లాన్ చేయండి. లేదా 10 లక్షలు ఉందంటే 1 lakh వాడాలా అని యూజ్ చేయండి. అట్లయితేనే మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ చేస్తారు, యావరేజ్ చేయకుండా ఉంటారు, అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడు ప్రాఫిట్లు చిన్న అయినా బుక్ చేసినప్పుడు. కానీ పెద్ద పెద్దవి కావాలి నాకు అంటే మార్కెట్ కూడా మాకు కూడా పెద్ద పెద్దవే కావాలంటది. ఓకే, మరి చూసుకుందామా అంటది. ఇక అది ఇడుస్తుందా చెప్పురి, ఇడవదు. అందుకే మనం చిన్న చిన్న ప్రాఫిట్లు తీసుకుంటూ పోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా లేట్గా తెలుసుకున్నా ఈ విషయము. మొదట్లో కూడా నేను కూడా పెద్ద పెద్దగా వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడక్కడ వస్తాయి కదా, పెద్ద పెద్ద టార్గెట్లు వస్తాయి, రావని అంటలేను. కానీ వచ్చినప్పటికీ కూడా వాటి మీద వెళ్ళిపోతుంది అనమాట మొత్తం మైండ్. ఈ జనరల్గా మనం ట్రేడింగ్ చేసేది పక్కన పెట్టి వాటి మీద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాటి మీద వెళ్ళిందో కొంచెం వాటి మీద లాసెస్ ఎక్కువైతాయి. ఓకే, పైసలు ఉన్నప్పుడు పోతాయి, పైసలు లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్నాయి ఆయన పోతాయి. అంటే ఎంత కొంచెం అయితే ఉంటాయో ఆ ఉన్నాయి పోతాయి కదా, ఇక ట్రేడ్ చేయడానికి ఉండవు. అప్పుడు మనం ఎంత స్కిల్ నేర్చుకున్నా ట్రేడ్ చేయడానికి పైసలే ఉండకపోతే ఏం చేస్తాం, ఏం చేయం. సో జస్ట్ ఫోకస్ చేయండి కన్సిస్టెన్సీ మీద. అట్లీస్ట్ ఒక 3 నెలలు చేసిరంటే ఇన్నేళ్ళ జీవితం, అవునా, ఇన్నేళ్లలో మనం పైసలతోటి బతకాలి, అది కూడా మార్కెట్ నుండే తీయాలనుకుంటాం. అట్లా అనుకున్నప్పుడు 3 నెలలు తపస్సు చేసినట్టు చెయ్యాలి అనేది ఎవరికైనా మైండ్లోకి వస్తుందా చెప్పండి. సో మైండ్లోకి రావాలి ఇది. 3 నెలలు పోనీ, జీవితం ఎంత పెద్ద జీవితం చెప్పండి. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నారనుకోండి మీరు, మీరు ముసలోడు అయినాక ఎప్పుడు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, పైసలు తీయొచ్చు. కానీ దానికి 3 నెలలు కూడా కష్టపడలేరా, ఈ 3 నెలలు తపస్సు చేయలేరా? 3 నెలలు తపస్సు లాగా చేయండి. ఈ 10 వీడియోలు అయిపోయినాక ఈ 10 వీడియోలు కరెక్ట్గా చూసి రాసుకోండి టాపిక్స్ ఏందనేది. 10కి 10 రాసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ సిస్టమ్ దగ్గర అంటపెట్టుకున్నాక వీటిని చూస్తూ దీని మీద ఫోకస్ చేస్తూ ఆర్యాపార్ ఇవ్వాల, నేను ఇది సాధించి తీరాలి ఈ జీవితానికి, ఇది సాధిస్తే ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ 3 నెలలు ట్రై చేయండి. రిజల్ట్ చూడండి. రిజల్ట్ ప్రాక్టికల్గా చాలా బ్యూటిఫుల్ రిజల్టే ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఆశ పెట్టుకోకూరి ఇంత అంతా అని. ఎట్టు తిరిగి గ్రీనా రెడ్డా అంతే చూడండి. రెడ్ వచ్చిందంటే అయిపోయాక మొత్తం నాశనం అయిపోయింది, నాకు రాలేదని కాదు ఉద్దేశం. మీరు ప్రయత్నించింది ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అంతే. సెకండ్ టైం ట్రై చేయరా ఇంకా, మరి థర్డ్ టైం దాన్ని వదలొద్దు అనుకుంటే వదలను మరి. ఓకే, నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అంటే చాలాసార్లు ఫెయిల్ అయినా. ఓకే, చాలాసార్లు ఫెయిల్ కాని వాడు మార్కెట్లో లేడు, ఎస్ఎల్ ఇవ్వని వాడు మార్కెట్లో లేడు. ఓకే, ఇవన్నీ మీరు ప్రయోగించాలి అంటే మీరు పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇంకా పెద్ద సైంటిస్ట్ అయిపోవాలి ఇంకా. ఎందుకంటే మేము ఎస్ఎల్ లేకుండా ట్రేడ్ చేయడం కానీ, ఓకే, ప్రాక్టీస్ చేయకుండా ట్రేడ్ చేసేస్తాం అనడం ఇవి జరగవు కాబట్టి ఈ 3 నెలలు కష్టపడితే చాలు. ఓకే, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా అనుకొని చేయండి. ట్రేడింగ్ అంటే అంత ఈజీ కాదు అందరికీ, కానీ ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు కదా. అందుకే చెప్తున్నా, టాలెంటెడ్ పీపుల్ కూడా ఇది ట్రై చేసి చూస్తారు. ఫ్రీయే కదా, నేనేం పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసులు ఏం పెట్టి అమ్మతలేను కదా. మరి ఇది చూసి నేర్చుకోవడానికి ఎన్నిసార్లు చూడొచ్చు యూట్యూబ్లో. ఓకే, ఆడేమన్నాడు, ఓకే, బిల్ ఏం ఛార్జ్ ఆ యూట్యూబర్ ఛార్జ్ ఏం చేయడు. సో అవి చూసి అట్లీస్ట్ పాయింట్లు రాసుకోండి. వీడియో ఒకసారి చూసినప్పటికీ పాయింట్స్ రాసుకోండి. అది పాయింట్స్ రాసుకున్నాక ఓకే ఫోకస్ చేయాలి, ప్రాఫిట్ ఇంత వచ్చినా తీసుకోవాలి అనేది ఆ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకొని కూర్చొని ఆ తర్వాత ఈ 3 months పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్లో చేయండి. రియల్ ట్రేడ్ అంటే ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయితే అందులో కాబట్టి అది ఇంకా సూపర్ ఉంటుంది. బట్ దాంట్లోకి ఎప్పుడు రావాలా, వీటి మీద బాగా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసినాక క్లారిటీ వచ్చినాక దీని మీద 1 షేర్ 2 షేర్లతో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు రియల్ ట్రేడింగ్లో. ఓకేనా, ఆ తర్వాత విషయం. ఓకేనా, ఫైన్. సో కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయండి. ఫైన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏం టాపిక్ ఉంటుంది అనే విషయం చెప్పండి. అంటే మీరు గెస్ట్ చేయండి నేను ఏం టాపిక్ గురించి చెప్పబోతున్నా లేదు అనేది. ఓకేనా, సరే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది ఎట్లా జాయిన్ అవ్వాలంటున్నారు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు సెర్చ్ చేసి జాయిన్ అవ్వకండి. మిస్టర్ ట్రేడర్ అని సెర్చ్ లాంటివి చేయకండి. ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ మోసపోయే ఛాన్స్ ఉంటుంది మీరు. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేసి డైరెక్ట్ జాయిన్ అయిపోతారు మీరు. ఓకే,
అంతేగాని ఎలాంటి పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసెస్ లేవు, వాటి విషయంలో ఏం టెన్షన్ పడకు. క్లియర్ కదా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.